పన్నీర్ మసాలా తయారీ విధానం చూద్దాం. చేసుకుందామని పన్నీర్ తీసుకొని ఉప్పు కారం వేసి కలిపి పెట్టుకున్న ముక్కలు, టమాటాలు, కరివేపాకు, ఉల్లిపాయలు. తయారీ విధానం: ఒక స్పూన్ నూనె వేసుకొని ఇప్పుడు ఈ పన్నీర్ ముక్కలు ఇందులో వేసుకున్నాం. ఇవి వేగినాయి కదా, ఇవి ఒక గిన్నెలకు తీసేసుకున్నాం. ఇదే నూనెలకు పచ్చి బఠానీ, కాజు వేసుకున్నాం. ఇవి కూడా వేగినాయి కదా, ఇవి కూడా గిన్నెలకు తీసేసుకున్నాం. పన్నీర్ వేసిన గిన్నెలకే తీసుకున్నాం. ఇప్పుడు దీంట్లోకి ఇంకొక టేబుల్ స్పూన్ నూనె వేసుకొని, నూనె వేడైంది కదా, హోల్ గరం మసాలాలు మొత్తము వేసుకోవాలి. ఇప్పుడు చాప్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలు మంచిగా వేగినాయి. ఒక టేబుల్ స్పూను జింజర్ గార్లిక్ పేస్ట్, జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేగింది కదా. కరివేపాకు రెమ్మలు, ఒక స్పూన్ పసుపు, నేను ప్లేట్లో చూపించినాయి 1/2 కేజీ టమాటాలు చాప్ చేసుకుని ఉల్లిగడ్డల చాపర్ల. ఇప్పుడు టమాటా కొద్దిగా సాఫ్ట్ అయింది కదా, కారం 2 స్పూన్లు కారం, ఉప్పు పన్నీర్లో కూడా వేసుకున్న, ఉల్లిపాయలు వేసినప్పుడు కూడా వేసుకున్న, చూసుకొని వేసుకోవాలి. 1 స్పూను ధనియాల పొడి, మంచిగా మసాలా అంతా మంచిగా ఉడికింది కదా. అంత టమాటా, ఉప్పు, కారం ఈ మాడినట్టుంది కదా, నీళ్ళు పోయకుండా అందులోకి వచ్చేస్తుంది కూరలకు, ఏం కాదు. ఇప్పుడు నీళ్ళు వేసుకుందాం సరిపడా, గ్రేవీకి సరిపడా. మనం మిక్సీలో పట్టి వేసుకోవడం కన్నా ఇట్లా చాప్ చేసుకొని వేసుకుంటే మంచిగా ఉంటుంది. మిక్సీలో పట్టుకుంటే బాగా స్మూత్ పేస్ట్ లాగా అవుతుంది కదా, అట్లా మంచిగా ఉండదు కూరకు. ఇది పుల్కకైనా, రొట్టెలకైనా, చపాతీకైనా, అన్నంలకైనా, దేనిలకైనా ఇట్లా చేసుకుంటే సూట్ అయిపోతుంది. కాజు, బాదాం మిక్సీ పట్టుకొని, ఇప్పుడు మిక్సీ పట్టుకునే పౌడరు, కాజు బాదం పౌడర్ వేసుకోవాలి. అప్పుడు మంచి గ్రేవీ, మంచి కన్సిస్టెన్సీ, మంచి టేస్ట్ కూడా బాగుంటుంది. ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న కాజు, పచ్చి బఠానీ, పన్నీర్ వేసుకోవాలి. సిమ్లో పెట్టుకొని ఒక 5-6 నిమిషాలు ఉడకరించి తీసేసుకుంటే సరిపోతుంది. మంచిగా రెడీ అయిపోయింది పన్నీర్ మసాలా. ఇంకా మంచి కన్సిస్టెన్సీతో, ఇంకా ఇది దేంట్లో తిన్నా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇక కొత్తిమీర చల్లి స్టవ్ ఆఫ్ చేసుకుందాం. నా దగ్గర కొంచెం కస్తూరి మెంతి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కమెంట్ చేయండి. గరం మసాలాలు కూడా హోల్ గరం మసాలాలు వేసినా కదా, ఇంకెటువంటి మసాలాలు అవసరం లేదు. ఒకసారి ట్రై చేసి చూడండి.